తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఇప్పుడు నేను బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాను. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ బయట మీకు కనిపిస్తుంది కదా, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. సో ఇక్కడ దాదాపు ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకుంటే ఒకసారి మీరు అటు చూడండి, ఒక 100 ఆటోలు దాకా ఉన్నాయి. మొత్తం ఆటోలు ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఫెస్టివల్ కి జనాలు బీభత్సంగా వస్తున్నారు. మరి ఇక్కడ బయటే ఇంత క్రౌడ్ ఉందంటే లోపల ఎలా ఉందో. సో మనకి ఆటో సోదరులు కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న, ఎలా ఉంది ఫెస్టివల్? ఫెస్టివల్ అయితే ప్రతి సంవత్సరం బాగుంటుండే కేసీఆర్ ఉన్నప్పుడైతే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు సంక్రాంతి సంబరం అనేది లేకుండా పోయింది. లేకుండా పోయింది. ఒకవేళ కస్టమర్ ఏమైనా డబ్బులు అడిగినా గానీ ఆన్లైన్ ఒక సర్వీస్ వచ్చింది. మా కష్టము వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేట్ ఉందో ఇప్పుడు కూడా అదే రేట్ లో మేము మళ్ళీ తీసుకుపోవాల్సి వస్తుంది. మాకు ఇది గిట్టుబాటు అయితే సంక్రాంతి ఎంతమంది జనాలు, కొన్ని వందల మంది వస్తున్నారు, ఆటోలు బుక్ చేసుకోవట్లే. పాత రేటే 15 సంవత్సరాల క్రితం రేటుతోనే వస్తున్నారు ఇప్పుడు. అదే ఆర్టీసీ బస్ అయితే స్పెషల్ బస్ అని చెప్పి 50% సర్వీస్ తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు కూడా 100% దోచుకుంటారు. ఆటో కాడికి వచ్చే వరకే మాత్రం 15 సంవత్సరాల క్రితం రేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అన్ని న్యూస్ పేపర్లు ఇస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. దోపిడీ, సంక్రాంతి పండుగ సందర్భంగా దోపిడీ, బస్సు యజమానులు దోపిడీ, ప్రైవేట్ బస్సు యజమాని, ఆర్టీసీ, ఈ రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ ట్రైన్ చేసి మహిళలకు ఫ్రీ అని చెప్పేసి మొత్తం మీద అయితే మాకు ఆటోలో నడిచేది అయితే నార్మల్ కామన్ మెన్ పబ్లిక్ నడుస్తారు. అలాంటిది మాకు సంక్రాంతి పండుగ సందర్భంగా మాకు సంతోషమే లేకుండా పోయింది. ఎవ్రీ ఇయర్ సంతోషంగా ఇస్తుండే కస్టమర్ ఇప్పుడు అసలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 60,000 పర్మిట్ ఇవ్వడం వల్ల కూడా ఉన్న ఆటోలకు గిరాకీ లేదు. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆటోలు ఈ ఆటోలతో మొత్తం మాకు గిరాకీ లేకుండా చేసి పెట్టి మాకు సంక్రాంతి అనేది సంతోషం లేకుండా ఈ 2 రోజులు ఈ బాధలు మర్చిపోయి కొంచెం పండగని సెలబ్రేట్ చేసుకో. తర్వాత ఎప్పుడుండే కష్టాలు చెయ్యాలంటే రేవంత్ రెడ్డి మాకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. అది ఎంత తొందరగా ఇస్తే అంతనో ఎంత మాకు సాయం చేసినట్టు. ఇక్కడ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అయితే ఫ్రీ సర్వీస్ అని ఎదురుగా ఉంటుంది. ఒకసారి చూడండి, ముసలి వాళ్ళకి, చేతగాని వాళ్ళకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అయితే ఇది ఫ్రీగా సర్వీస్ పెట్టడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకున్నాం దాని గురించి. నమస్తే. నమస్తే. నేను ఇప్పుడే చూస్తున్నా, నాకు ఇంతవరకు తెలియదు ఇట్లాంటి ఒకటి ఉంది మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోని. దేనికి సంబంధించింది ఇది? చేతగానులకు, పెద్ద మనుషులకు, పిల్లల్ని చంటి పిల్లలు వేసుకొని వచ్చే వాళ్ళకు, ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళకి, హ్యాండిక్యాప్, సీనియర్ సిటిజన్ ఇట్లా అన్నట్టు వాళ్ళకు అంటే బస్ స్టాప్ దాకా పోతుంది. మెయిన్ గేట్ నుంచి గాంధీ స్టాచ్యూ ఉంది కదా, ఆడ దాకా. ఎప్పుడు రౌండ్స్ తిరుగుతూనే ఉంటారు మీరు? 15 నిమిషాలు. ఇప్పుడు ప్రస్తుతం 2 ఉన్నాయి. అంటే తిప్పుతున్నారే కదా, రౌండ్స్ వేస్తున్నారు. ఏమన్నా ఇబ్బంది అయితే ఇంకా హెవీగా ప్రొవైడ్ చేస్తారు ఇంకా. ఎప్పటి నుంచి ఉంది ఇది? చాలా రోజులు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఉంది. నేను చాలాసార్లు బస్ స్టాండ్ కి వచ్చాను, బట్ ఇది గమనించలేదు నేను. వస్తూనే పోతున్నారు కదా, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఉండడం ఉస్మాన్ నుంచి పేషెంట్ వస్తారు. అంటే కాల్ చేసే పరిస్థితి ఉందా, లేకపోతే మీరే వెళ్ళిపోయి డైరెక్ట్ గా? మేము వెళ్తాము, ఆ సెక్యూరిటీ దగ్గర వాడతారు కొంతమంది, తీసుకొని తెలిసిన వాళ్ళు చూసామంటే ఎక్కుతారు. సరే, థ్యాంక్ యూ. సో ప్రజెంట్ నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. సో సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఆల్మోస్ట్ హైదరాబాద్ లో చాలా వాటికి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఏపీ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చాలా వరకు. సో ఫెస్టివల్ కి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సో దానికి నిదర్శనమే ఒకసారి చూడొచ్చు, బస్సు వచ్చింది ఎలా వెళ్తున్నారో చూడండి. దాదాపు చాలా సేపు నుంచి గంటల నుంచి వెయిట్ చేసిన పరిస్థితి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ బస్ స్టాండ్ లో అయితే ఏపీకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఫెస్టివల్ సందర్భంగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎంత ఇబ్బందులైనా సరే ఫెస్టివల్ కి, సంక్రాంతికి వెళ్ళి ఆ సరదాగా ఫ్యామిలీతో గడపాలి అనే ఉద్దేశంతో చాలా వాటికి వెళ్ళడం జరుగుతుంది. సో తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటైజ్ చేస్తూ హైదరాబాద్ లో ఉన్న బస్ స్టాండ్ అన్నిటిలో ప్రాపర్ గా వెహికల్స్ ఏమన్నా తగ్గితే ఎప్పటికప్పుడు కొత్త వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోనే పొద్దు నుంచి ఇప్పటికి దాదాపు ఒక 12-13 వెహికల్స్ అయితే కొత్త బస్సులు తెప్పించడం జరిగింది డిపో నుంచి. సో ఎప్పటికప్పుడు ఇట్లా మానిటైజ్ చేసుకుంటూ బస్సెస్ అయితే తీసుకురావడం జరుగుతూనే ఉంది. సో మోస్ట్లీ చూడొచ్చు, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం నిండిపోయింది.
పొద్దు నుంచి గంటల గంటల నుంచి బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొనింది. నేను చూస్తున్నాను, చాలా మందిని అడిగాను. ఇక్కడ మేనేజర్ని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని వస్తున్నాయి, డైలీ ఎంత పంపిస్తున్నారు. తెలంగాణలో మనకి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం 6,300కి పైగా బస్సులను అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పటికప్పుడు మానిటైజేషన్ జరుగుతుంది. ఏపీలో కూడా దాదాపు 8,000కి పైగా బస్సులు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఫెస్టివల్కి ఆల్మోస్ట్ ఫుల్ రద్దీ అయిపోతుంది. పైగా ఈ ఫ్రీ బస్సులు స్కీమ్ ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణలో, సో ఇక్కడ దానికి సంబంధించిన కూడా మహిళలు ఎక్కువగా ప్రయాణం చేసే పరిస్థితి నెలకొనింది. సో దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఒక్కొక్కరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో, ఆ పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెన్సీ వాళ్ళు కడుపుతో ఉన్నా కానీ ఇబ్బందులు పడుకుంటైనా సరే ఫెస్టివల్కి వెళ్తున్నారు. సో మోస్ట్లీ ఫెస్టివల్ సంక్రాంతికి ఆ ముగ్గులు, ఆ పిండి వంటలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు కుటుంబంతో సరదాగా ఒక 2-3 రోజులు గడుపుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి. సో హైదరాబాద్ కూడా మొత్తం టోటల్ ఇంకా రేపు ఫెస్టివల్, ఈ రోజు అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. సో రేపు హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. గత 2 రోజుల్లో హైదరాబాద్ మొత్తం ఖాళీగా చూడవచ్చు మనం. సో ప్రస్తుతం ఇక్కడ ప్రయాణికులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే బస్ మేనేజర్ని, మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మేనేజర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డిపో మేనేజర్ని. ఎక్కడికి వెళ్తున్నారు? భీమవరం. భీమవరం అంటే సంక్రాంతి మామూలుగా ఉండదుగా. అవును. ఏంటి భీమవరంలో మంచి స్పెషల్ ఏంటి చెప్పండి సంక్రాంతికి? భీమవరంలో స్పెషల్ రంగోలీ, ఎక్కువ ముగ్గులు పోటీలు, కోడి పందాలు, పిండి వంటలు. మెయిన్ సంక్రాంతి అదే. అట్లా రిలేటివ్స్ ఇన్వైట్ చేశారా లేకపోతే లేదు, మేము మామూలుగా అలా చూడడానికని వెళ్తాం. చూడడానికి భీమవరం వెళ్తున్నారా? అవును. ఓకే, నైస్. బాగా ఇష్టమా మీకు ఫెస్టివల్ మూడ్ అంటే? అది ఇష్టమే. ఈవెంట్స్ మంచిగా ఊర్లో ముగ్గులు పోటీలు భలేగా ఉంటాయి కదా, అందరికి వరుసగా పెట్టి చేస్తుంటారు కదా. అవును. సో ఇంకా ఏంటి, ఎలా ఉంది ఇక్కడ రష్ బస్ స్టాండ్ లో? ఎక్కువ ఉందండి. దొరకట్లేదు బస్సులు ఏం దొరకట్లేదు. ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చాము, చూడాలి. స్లీపర్ లో ట్రై చేస్తాం, దొరకట్లేదు. ట్రైన్స్ అన్ని ఇంకా నాట్ అవైలబుల్, అన్ని బుక్ అవ్వట్లేదు. ట్రైన్స్ ట్రై చేశారా? ట్రైన్స్ లో కూడా చూసాను, అందుకే ఏం లేదు. ఒక్కొక్కరు 2-3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. అవును. పిల్లలతో ఎలా వెళ్తామో ఏంటో, మొత్తానికి వెళ్ళాలని ఉంది. వెళ్తారులే, హ్యాపీ జర్నీ, మంచిగా ఎంజాయ్. ఫెస్టివల్ మూడు బాగా ఎంజాయ్ చేయండి. ఓకే. ఇప్పుడు మాత్రం బస్సులు దొరికే పరిస్థితి లేదు, మరి ఫుల్ రష్ ఉంది. అవును. ఎక్కడికి వెళ్తున్నారు? నారాయణపేట నుంచి వెయిట్ చేస్తున్నారు? అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నారు. దొరకట్లేదా బస్సు? ఎందుకు? రష్ ఎక్కువ ఉంది కదా, ఫుల్ రష్ ఉంది కదా. ఫెస్టివల్ కి అందరూ ఇంటికి వెళ్తున్నారు కదా. అవును, పండగ ఉంది కదా. పండగ మరి మీరు వెళ్ళట్లేదు? పండగకి వెళ్తున్నాం. పండగకే వెళ్తున్నారా? ఓకే. చిన్నపిల్లల్ని వేసుకుని జర్నీ ఇబ్బంది కదా. మరి ఏం చేయాలి, పోలే తప్పది. అయినా తప్పదు. సంక్రాంతి ఏంటి స్పెషల్ ఏంటి? పండగ ఇంకేం స్పెషల్, పండగనే. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఫెస్టివల్ కా? ఫెస్టివల్ కి వెళ్తున్నాం అండి, మా ఊరు వెళ్తున్నాము. ఏ ఊరు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్. ఓకే, చెప్పండి, ఎలా ఉన్నాయి బస్సులు? దొరుకుతున్నాయా? దొరకట్లేదు. ఎంతసేపు అవుతుంది వచ్చి ఇక్కడికి? గంట సేపు అవుతుంది. బస్సులు దొరకట్లేదు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? ఖమ్మం వెళ్తున్నాను. ఖమ్మం వెళ్తున్నారు. ఎన్ని రోజులు ఇచ్చారు హాలిడేస్? 4 days. 4 days పెట్టారా? ఏంటి మరి దొరకట్లేదా బస్సులు? ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ? బస్సులనే ఫుల్ బిజీగా ఉంటున్నాయి, గాలి దొరకట్లా. ప్రీ బస్సులు, ఎక్స్ప్రెస్లు ఉంటున్నాయి. బస్సులు అంతా ఫుల్ బిజీగా ఉంది బాగా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 hour అయింది, 1.5 hour అయింది వచ్చి. 1.5 hour అవుతుంది. టికెట్ బుక్ చేసుకోవచ్చు కదా? బుక్ చేయలేదు, ఖాళీగా బస్సులు దొరుకుతాయి కదా అని. ఎంత ప్రైస్ ఎంత బుక్ చేసుకుంటే ఖమ్మం 500 అట్లా ఉంది, 550 అట్లా ఉంది బస్సుని బట్టి. ఓకే. 2 గంటల నుంచి ఆపడం 1 hour అవుతున్నారు. మరి వచ్చేటట్లు ఉంది ఆ వాతావరణం? బస్సులు వచ్చేటట్టుందా? వస్తే ఏదో ఒక బస్సు వస్తుంది, ఖాళీగా వెళ్తాం. ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎలా ఉంది పండక్కి? బాగుంది. ఎక్స్ప్రెస్ అంతా ఫ్రీ బస్సులోనే వెళ్తున్నారు, మొత్తం లేడీస్ మొత్తం ఫ్రీ బస్సులో వెళ్తారు. ఫెస్టివల్, ఈ ఫ్రీ బస్ రెండు కలిసి వచ్చింది. అవును. ఏంటి సంక్రాంతి గురించి ఏమైనా చెప్తారా? స్పెషల్ ఏంటి? సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ ఆంధ్రాకి కలిసే ఉంటుంది కదా ఆ కల్చర్. అంటే ఆంధ్ర కల్చర్ ఉంటుంది కాబట్టి ఖమ్మంలో కూడా సంక్రాంతి బాగా చేస్తారు. మొత్తం భోగి,
టోటల్ పండగ కోడి పందాలు అన్ని ఉంటాయి. ఆంధ్రాకి దగ్గర ఉంటది ఇక. అంటే వెళ్తారా? ఏళ్ళలోనే ఉంటాయి అంటున్నాను జనరల్ గా. అంటే ఇంకా స్పెషల్ ఏంటి పిండి వంటలు ఇవన్నీ? అవన్నీ పిండి వంటలన్నీ కంపల్సరిగా, ఎందుకంటే పంటలన్నీ ఇంటికి వస్తాయి కాబట్టి రైతుల చేతిలో డబ్బులు ఉంటాయి. అందువల్ల ఈ సంక్రాంతి పండుగ అనేది స్పెషల్ రైతులకి. నిజంగా ఊర్లో రైతులు ఇంకా చాలా బాగా చేస్తారు కదా. అవును, రైతులు మంచిగా చేస్తారు. మంచిగా జరుపుకునే పండుగ ఇది సంక్రాంతి. బాగా అల్లుళ్ళు పిలుచుకుంటారు సంక్రాంతి. అల్లలు పిలుస్తారు. హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నా? ఖమ్మం వెళ్తాను బ్రో. ఫెస్టివల్ కి సంక్రాంతి ఫెస్టివల్ ఏంటి మరి ఎలా ఉంది? ఫుల్ రష్ ఉంది, ఫుల్ రష్ ఉంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు బస్ కోసం? 2 hours నుంచి 2 hours నుంచి వెయిట్ చేయి. ఖమ్మానికి 2 hours ఇక్కడ దొరకట్లే బస్. దొరకట్లే ఎక్కడ. ఏంటంటే ఎట్లా ఫ్రీ బస్ వల్ల అంటావా లేకపోతే ఫెస్టివల్ కి రావడం? ఫ్రీ బస్ వల్ల, ఫెస్టివల్ వల్ల దొరకట్లేదు. మోస్ట్లీ ఫ్రీ బస్. ఫ్రీ బస్ వల్ల దొరకట్లేదు. ఏంటి మరి పండగ స్పెషల్ ఏంటి వెళ్ళాక? వెళ్ళైన తర్వాత ఏముంది, పతంగి ఎగిరేయాలి. పతంగి పతంగి ఎగిరే ఈడ కూడా ఎగరేయచ్చు కదా పతంగి. అవి ఇంటికాడ ఫెస్టివల్ మంచిగా ఉంటుంది కదా, ఇక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం. సెలబ్రేషన్ మంచిగా. ఖమ్మంకి 2 hours నుంచి వెయిట్ చేస్తున్నావు. 2 hours నుంచి వెయిట్ చేస్తాం. ఉన్నాయా బస్సులు? ఏమో తెలియదు బ్రో, ఇంకా వస్తాయో రావో కూడా గ్యారెంటీ లేదు. ఫుల్ ఉంది కదా. ఫుల్ క్రౌడ్ ఉంది. బుక్ చేసుకోపోయావా? బుకింగ్ లేవు, లేవు అన్ని బుక్ అయిపోయింది. టికెట్ ప్రైస్ ఎంత? టికెట్ ప్రైస్ వచ్చి 1200 ఖమ్మంకి. మై గాడ్. సో అంత సంక్రాంతి మహిమ. మహిమ. హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తున్నారు? విలేజ్కి వెళ్తున్నాం బ్రో. విలేజ్ ఫెస్టివల్ కే కదా. ఎక్కడ? మాది నాగర్ కర్నూలు డిస్టిక్, జనంపల్లి గ్రామం. వెళ్ళిపోతున్నారు. ఏంటి సంక్రాంతి స్పెషల్? ఏముంటది బ్రో, పెద్ద పండుగ కదా, అందరూ అదే చేసుకుంటారు కదా. అన్ని ఇచ్చారని తీసుకున్నావు అంతేనా? అంతే ఇంకా మీరు ఫ్యామిలీతో. ఓకే. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ అక్కడనే నాగర్ కర్నూలు. అంతే ఇంకా హైదరాబాద్ వర్క్ చేసి వెళ్తున్నారు. వర్క్ చేసాం. ఏంటి ఎలా ఉంది రష్ బస్సెస్ గురించి? మేము ఇప్పుడే వచ్చినాం బ్రో. ఇప్పుడే వచ్చారా? చూస్తున్నాను క్రౌడ్ ఎలా ఉంది? బస్సులు అంటే ఇంకా మామూలు, ఇప్పుడు ఈ రోజు ఏం లేనట్టుంది రష్, రేపు నుంచి పెరుగుద్ది. ఓకే. ఇంకా రేపు అంటే ఈ రోజు ఈవినింగ్ ఇంకా ఫుల్ రష్ అయిపోయింది. నైట్ కి చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? విలేజ్ కన్నా. విలేజ్ కే బ్రో. ఏ విలేజ్ కి వెళ్తున్నారు సంక్రాంతికి? కొల్లాపూర్. ఇక్కడ నాగర్ కర్నూలు డిస్టిక్. ఓకే. ఫెస్టివల్ ఏపీ కాదు, తెలంగాణ. ఏదైతే ఉంది సెలవులు వచ్చినాయి కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం. అవును. ఎవరు లేరా ఏపీలో ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయలేదా ఫెస్టివల్ కి? లేరన్న, ఎవరు లేరు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది క్రౌడ్ అంతా? చాలా బిజీ ఉందన్న. మాస్క్ తీరాదు బ్రో. ఫుల్ క్రౌడ్ ఉంది కదా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు బస్ కోసం? 1 hour అయిపోయింది. 1 hour అవుతుంది బస్ కోసం వెయిట్ చేసి. దొరకట్లే? దొరక మొత్తం ఫుల్ అయిపోయింది, పోతుంది బస్. నెక్స్ట్ బస్ పోదామని వెయిట్ చేస్తున్నాం. ఫ్రీ బస్ కి వస్తున్నారా? ఈ బస్ మనకెందుకు? ఎక్కుతున్నారా మామూలుగా, అందువల్ల మీకు దొరకట్లేదు? బాగానే. హాయ్ సార్. హాయ్ సార్, ఇవి ఇప్పుడు బస్ స్టాండ్ లో ఈ క్రౌడ్ సంక్రాంతి ఫెస్టివల్ కి విపరీతంగా క్రౌడ్ వస్తున్నారు కాబట్టి సార్ క్రౌడ్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎన్ని బస్సులు కొత్త బస్సులు ప్రొవైడ్ చేస్తున్నారు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మేము మామూలుగా ఇప్పుడు ఈరోజు 4వ రోజు డైలీ ప్లాన్ చేస్తున్నాము. గతంలో కంటే ఈసారి మొత్తం ఓపీఆర్ఎస్ లో బండ్లు పెట్టాము, ఎక్స్ట్రా బండ్లు పెట్టాము. ఎలా ఫిల్ అవుతుంటే అలా ఎక్స్ట్రా బండ్లు యాడ్ చేసుకుంటూ పోతున్నాము. ఇన్ కేస్ ఆఫ్ సడన్ గా ఏదైనా మనకు పబ్లిక్ వస్తే కూడా మనకు సిటీ బస్సెస్ కూడా రెడీగా అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు కూడా మార్నింగ్ 10 vehicles పోయాయి. దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నాం. 100% ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామండి. లేదు, ఆల్మోస్ట్ ఎవ్రీ సంక్రాంతి ఉంది. అలా ఈసారి అలాగే ఉంది, ఏం తగ్గలేదు పెరగలేదు, ఇంచుమించు అంతే నడుస్తుంది. అదే రష్ ఉంది. ఇప్పటి వరకు మామూలుగా ఓపీఆర్ఎస్ లో బుకింగ్ కాకుండా కూడా ఈ రోజు మార్నింగ్ ఒక 11 buses ఇప్పుడు ఎక్స్ట్రా పోయాయి. కానీ మధ్యాహ్నం నుంచి ఎక్కువ పబ్లిక్ పండుగ రేపు నుంచి కాబట్టి ఎక్స్ట్రా వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బండ్లు కూడా స్పేర్ లో పెట్టుకున్నాం మేము. ఓకే. అంటే ఈ ఒక్క రోజునే 11 బస్సులు మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకే 11 కొత్త బస్సులు పెట్టడం జరిగింది. అవునండి. ఇప్పుడు డైలీ నిన్న ఒక 15 vehicles, మొన్న ఒక 20 vehicles డైలీ ఎక్స్ట్రా ప్లాన్ చేస్తున్నాము. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అంటే ఇక్కడే కాకుండా అన్ని పాయింట్స్, ఇప్పుడు ఎల్బీ నగర్ పాయింట్ ప్లస్ ఇక్కడ ఆర్ఎం గారి పాయింట్, ప్రతి పాయింట్ లో కూడా ఇక్కడ దాకా పబ్లిక్ రాకుండా ఇబ్బంది కలగకుండా అక్కడ పాయింట్ నుంచి ఇక్కడ దాకా ట్రాఫిక్ జామ్ ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసి అక్కడ కూడా ఎక్స్ట్రా అరేంజ్ చేసి పంపిస్తున్నాం. ఓకే. సో ఇంకా ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అంటే మీకు వర్క్ లోడ్ ఏమైనా ఎక్కువ? అట్లా మాకు ఎవ్రీ టైమ్ ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ అక్కడ ముందు ప్లానింగ్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తున్నాం. ఇప్పటిదాకా ఏమి ఇబ్బంది కాలేదు.
ఇబ్బంది కాకుండా కూడా చూస్తామండి. ఎందుకంటే అదనంగా ఆఫీసర్లు కూడా డిప్యూట్ చేశారు ఇక్కడికి. రెగ్యులర్ ఉండాలని కూడా 5 మంది ఆఫీసర్లు, అదనంగా సిబ్బంది, సూపర్వైజర్లు అందరూ ఎక్స్ట్రా డిప్యూట్ చేశారు. ప్రతి ప్లాట్ఫామ్ ప్రతి అన్ని కవర్ చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇక్కడే కాకుండా ప్రతి బ్రాంచ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొనింది. అంటే ప్రతి చోట ప్రతి చోట ఎక్కువ బస్సులు పెట్టడము జేబీఎస్ బస్సు. అవునండి, ఇక్కడ కాకుండా మెయిన్ గా విజయవాడ అంటే కేపీహెచ్బి, మియాపూర్ అక్కడి నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. అక్కడ నుంచి చూస్తున్నాం మానిటర్. ఇటుపక్క ఆర్ఎం గారు, ఇటుపక్క ఎల్బీ నగర్ పాయింట్, అటు జేబీఎస్ లో కూడా అది వాళ్ళు ప్రతి దగ్గర మానిటర్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు